హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజైతే సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే ఎగ్ ఫ్రై అయితే చూపిస్తాను. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. మసాలాలు ఏమి లేకుండా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను రండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఒక 1 అవర్ ముందే వాటర్లో వేసి పెట్టానండి. అయినా కానీ ఏడిపిస్తూనే ఉన్నాయి. ఆనియన్స్ కట్ చేస్తుంటేనే కళ్ళలో వాటర్ వస్తున్నాయి. ఇప్పుడైతే కట్ చేయడం అయిపోయినాక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఏవి ఉంటే వేసుకోండి. సో నాకైతే వెజిటేబుల్స్ ఏమీ లేవండి, అయిపోయాయి. ఆలోచిస్తుంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఎగ్స్ అయితే గుర్తొచ్చాయి. సో మార్కెట్కి వెళ్ళే వరకైనా ఏదో ఒకటి చేసుకొని తినాలి కదండి. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ పగలగొట్టేసి వేసేసాను. దానికి వరకే సపరేట్గా ఉప్పు, కారం, ధనియాల, జీలకర్ర పౌడర్ వేసేసి కలుపుకుందామండి. అంతా కలవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదే అండి టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి డిఫరెంట్గా చేసుకోండి. ఎప్పుడు ఒకలాగా చేసుకోవద్దు. సింపుల్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఎగ్స్ రకరకాలుగా నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం లేదండి. ఇప్పుడు వరకు పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడిపించుకొని వచ్చాను. ఇంకా 8 అవుతుంది టైం, అందువల్ల త్వరగా చేయాల్సి వచ్చింది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు డైరెక్ట్గా అయితే వేసేద్దాం. చక్కగా కలిసిపోయింది. వేసేసి ఒక్కసారి మూత అయితే పెట్టేద్దామండి. ఇదేంటంటే ఆమ్లెట్ లాగా పొంగుతుందండి. ఆ పొంగేదాకా ఉంచేసి కొంచెంగా కలుపుకుంటా, అంచులు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇందాక ఎగ్స్లో కొంచెం మాత్రమే వేసానండి స్పైసెస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కారం మనకు సరిపోదు కదండి, మళ్ళీ ఆనియన్స్లోకి కూడా కావాలి కదా. సో అందుకని మళ్ళీ ధనియాలు, జీలకర్ర పౌడర్, కొంచెం కారం కొంచెం అయితే వేసాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎంత తింటే అంటే వేయచ్చు. అదేవిధంగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని ఉప్పు కూడా వేశాను. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయిపోయిందండి, కర్రీ కూడా చేసేసాను. ఇంక పిల్లలైతే ఆకలి అవుతుంది అంటున్నారు. సో ఈజీ ప్రాసెస్ అండి, చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉందండి. సో ఈజీ ప్రాసెస్ కదా. సో మీరు ట్రై చేయండి. దట్స్ ఫర్ మినీ బ్లాగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.